ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మనకి పూర్వజన్మ శాపాలు, పాపాలు, వీటి వల్ల మనకు రావలసిన సంపద, అలాగే సుఖము, సంతోషము ఇవి రాకుండా పోతుంటాయి. వీటిని మనం రాకపోవడాన్ని, మూసి ఉన్న సంపద తలుపులు తెరుచుకోవడానికి మీరు లక్షలాది రూపాయలు సంపాదించాలి అనుకునే వారికి ఈ పరిహారం రామబాణం లాంటిది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. తంత్రశాస్త్రంలో కొన్ని పదార్థాలకి విశేషమైన శక్తి ఉంటుంది. ఈ వీడియో నేను చాలా సంవత్సరాలకు ముందు పెద్ద వీడియోగా చేశాను. పాపాలు, శాపాలు తొలగిపోవడానికి, దోషాలు తొలగిపోవడానికి. మీ జాతకంలో పితృదోషాలు ఉన్నా, శాపాలు ఉన్నా ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. మీరు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవారు శాపాలు ఎన్ని రకాలు, వాటి మీద వీడియోలు చేయాలని మీరు అడిగితే ఖచ్చితంగా ప్రతి శాపాన్ని, దానికి ఏ రకమైన కారణం చేత వస్తుంది, దానికి ఎటువంటి పరిష్కారాలు తెలుసుకోవాలి, చేయాలో కూడా చెప్తాను. మీ ఇంట్రెస్ట్ బట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ఖచ్చితంగా కావాలని కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ షార్ట్ వీడియోలో మీకు సంపద కోసము, శాపాలు తొలగడం కోసం పరిహారం. దీనికి కావాల్సిన 2 పదార్థాలు. ఒకటి పచ్చకర్పూరం, రెండోది ఒట్టివేర్లు పౌడరు. దీన్ని ఇంగ్లీష్లో కస్కస్ అంటారు. మీరు ఒట్టివేరు ఎంత శక్తివంతమైందంటే కోటాను కోట్ల యొక్క పాపకర్మల్ని తొలగించే శక్తి ఒట్టివేరులో ఉంటుంది. పచ్చకర్పూరము దేవతాశక్తి కలిగిన, లక్ష్మీ శక్తి కలిగిన పదార్థం. ఈ రెండింటిని పౌడర్ చేసుకొని మీరు ప్రతిరోజు స్నానంలో ఒక మగ్గులో నీళ్ళు తీసుకొని మీ మనసులో ఉన్న కోరికలు చెప్పి క్షమించమని కోరుకొని నదులన్నీ తలుచుకొని ఈ పౌడర్ని 1/2 స్పూను పౌడర్ని నీళ్ళలో వేసుకొని నెత్తి మీద నుండి కింద వరకు పోసుకోండి. వారంలో రెగ్యులర్గా చేయొచ్చు, లేదా వారంలో ఒక్కరోజునే చేయండి. ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా మీకు మూసి ఉన్న తలుపులు తెరుచుకుంటాయి. అంటే మన 7 చక్రాలు ఓపెన్ అవుతాయి. ఎవరికైతే ఈ ఓపెన్ అవుతాయో వారికి సంపద వచ్చినట్టే. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ స్నానాన్ని చేయండి. ఇది ఎవరైనా చేయవచ్చు. ప్రతివారు నియమంగా చేయండి, ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం